ఏంటి కక్కుతున్నావేంటి? ఆడదాన్ని అడిగితే నేనే చెప్తాను. లోపలికి వెళ్ళి ఆ మగాన్ని అడగండి. కోళ్ల గంప కింద ఎంత వ్యవహారం జరిగిపోయింది. ఏమండి? ఎన్నో నెల? మూడో నెల. పాపరాయుడు బా పాపరాయ్ ఇట్రా ఇట్రా. ఏమిట్రా? ఏంటి సూపర్ బజార్ మన గుమ్మ ముందు కూర్చుని కక్కుంటుంది? అదేమిట్రా ఎక్కడో చూడలేనట్టు మన ఇంటి ముందు కక్కుతాంది. బాగుంది నువ్వు చెప్పటం. మన కక్కు ఇంకో చోట కక్కితే అప్పారావు గారింటో అన్నం తిని శలపతిరావు గారింటో చేయి కడుక్కున్నట్టు ఉంటది. మన కక్కు మన ఇంటి ముందే కక్కాలి. ఏమిట్రా ఆ కక్కేమిటో ఆ గొడవ ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. ఆ కక్కు ఈ కక్కు మూడో నెలంట. 50 రూపాయలు ఈ మంత్రసాందరి తీసుకెడతా. 50 రూపాయల? నేను దచ్చనే ఉన్నాం. ఆ కక్కుకి నాకు ఏ సంబంధం లేదు. కక్కుల దాకా తీసుకొచ్చి నాకు సంబంధం లేదంటే ఎవరు నమ్ముతాడు? 250 రూపాయలు ఏకంగా ఉయ్యాల మంచం పట్టుకొచ్చేస్తా. లేనిపోయిన కక్కులని నానెత్తి మీద రుద్దుతారేమిట్రా? ఏంటి లేనిపోయిన కక్కుల? పాపం పేగులు కూడా కక్కేసేట్టుంది. తోటకూర గోం. సరే అది కక్కితే నాకెందుకని ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకుని మంత్రసాన్ దగ్గర తగలాడు మనం. ఇదిగో మళ్ళీ ఎప్పుడైనా కక్కొచ్చిందంటే ఏ బడేరుగు మీద గుడి బెట్టల దగ్గర కక్కాల్సిందే కానీ నా ఇంటి ముందు మాత్రం కక్కడానికి వీలేదని చెప్పండి. ఇదిగో పుట్టబోయే కొడుక్కి ఎవరి పేరెట్టమంటావు?